Hi students, this is Alekia, lecturer in computer science, SKHD Mahila Kalasala. Today's our topic is classification of DBMS. Classification of DBMS means we are classified the DBMS in different categories on the basis of several criteria. So different criteria బేస్ చేసుకొని మనం DBMSని 4 బేసిస్ క్లాసిఫై చేసాం. సో ఏంటంటే సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే ద డేటా మోడల్ దే యూజ్డ్, అంటే డేటాని స్టోర్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ డేటా మోడల్ యూజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ డిరైవ్ చేసాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్, ఆ డిబిఎంఎస్ని యూజ్ చేసే నెంబర్ ఆఫ్ యూజర్స్ని బేస్ చేసుకొని సెకండ్ క్లాసిఫికేషన్ డిజైన్ చేసాం. అండ్ నెంబర్ ఆఫ్ సైట్స్, అంటే ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉంది, ఏ వేలో స్టోర్ అయ్యి ఉందో బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ డిరైవ్ చేసాం. ఆ డిబిఎంఎస్ యూజ్ చేసే పర్పస్ని బేస్ చేసుకొని ఫోర్త్ క్లాసిఫికేషన్ డిజైన్ చేసాం. సో వన్ బై వన్ క్లాసిఫికేషన్స్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, బేస్డ్ ఆన్ డేటా మోడల్స్. సో డేటా మోడల్స్ అంటే ఏమంటున్నాం, ఆ డేటాని ఎలా స్టోర్ చేస్తాం, స్ట్రక్చర్ ఆఫ్ ది డేటా. డిబిఎంఎస్లో డేటాని ఏ ఫార్మాట్లో ఏ స్ట్రక్చర్లో స్టోర్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఒక క్లాసిఫికేషన్ డిరైవ్ చేసాం. అదే ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ డేటా మోడల్స్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి, హైరార్కియల్ డిబిఎంఎస్. సో హైరార్కియల్ డిబిఎంఎస్ మీన్స్ ద డేటా వాజ్ స్టోర్డ్ ఇన్ ద ట్రీ స్ట్రక్చర్డ్ ఫార్మ్. సో ఈ హైరార్కియల్ డిబిఎంఎస్లో డేటాని ఒక ట్రీ స్ట్రక్చర్డ్ ఫామ్లో స్టోర్ చేస్తాం. సో ట్రీ అంటే మీకు తెలుసు కదా, డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్ట్రక్చర్స్లో చదువుకున్నారు కదా మీరు. డేటా స్ట్రక్చర్స్లో మీరు ట్రీ, లింక్డ్ లిస్ట్లు, బైనరీ ట్రీస్ చదివారు కదా. అలా ట్రీకి ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ ఫామ్లో డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం హైరార్కియల్ డిబిఎంఎస్లో. సో ఇక్కడ ఏంటంటే ట్రీ స్ట్రక్చర్ అంటే సో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట డేటాకి. సో హైరార్కియల్ డిబిఎంఎస్లో సో ద డేటా కంటైన్స్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. So in this, a parent record may have more than one child. So each parent may have more than one child, but a child always only one parent. Child always has only one parent. So పేరెంట్కి మోర్ దాన్ వన్ చైల్డ్ ఉండొచ్చు, ట్రీకి అంతే కదా, ఒక పేరెంట్కి మోర్ దాన్ వన్ చైల్డ్ ఉండొచ్చు, బట్ చైల్డ్కి ఎప్పుడు ఒక్క పేరెంట్ మాత్రమే ఉండాలి. చైల్డ్కి ఇప్పుడు ఒక పేరెంట్ మాత్రమే ఉంటుంది. సో ఆ కండిషన్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటాని స్టోర్ చేస్తాం. సో దీన్నే ఈ హైరార్కియల్ డిబిఎంఎస్లో డేటా స్టోర్ చేయడాన్ని ఏమంటామంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. అంటే ఆ డేటాలో ఉన్న ఎంటిటీస్కి వన్ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే నెట్వర్క్ డిబిఎంఎస్. సో నెట్వర్క్ డిబిఎంఎస్ ఏంటంటే డేటా రికార్డ్స్ అనేవి ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. డేటా రికార్డ్స్ ఆర్ లింక్ టు వన్ అనదర్ త్రూ ఏ అసోసియేషన్. లింక్ టు వన్ అనదర్ త్రూ ఏ అసోసియేషన్. ఒక్కొక్క రికార్డు లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్లో ఏముంటుంది, ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్కి లింక్ అయి ఉంటుంది. దాని పాయింటర్ అడ్రస్ మెన్షన్ చేస్తాం మనం. ప్రీవియస్ నోడ్ పాయింటర్ అడ్రస్ మనం నెక్స్ట్ నోడ్లో మెన్షన్ చేస్తాం. సో అంటే ఏంటి, మనం ఒక నోడ్ నుంచి ఒక నోడ్కి మూవ్ ఆన్ అవ్వచ్చు త్రూ ఆ పాయింటర్ అడ్రస్. సో ఇక్కడ కూడా అంతే, ఒక రికార్డ్ నుంచి ఒక రికార్డ్కి ఒక లింక్, ఒక అసోసియేషన్ ఫామ్ అయి ఉంటుంది. త్రూ లింక్ మనం డేటాని ట్రావెల్స్ చేస్తూ యూజ్ చేయొచ్చు, అంటే డేటాను యాక్సెస్ చేయొచ్చు. సో ఈ కేసులో, ఈ నెట్వర్క్ డిబిఎంఎస్ కేసులో చైల్డ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ పేరెంట్. బట్ హైరార్కియల్ డిబిఎంఎస్ కేసులో ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఓన్లీ వన్ పేరెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ నెట్వర్క్ డిబిఎంఎస్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ పేరెంట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సో దీన్ని ఏమంటాం అంటే మనం, దిస్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. నెట్వర్క్ డిబిఎంఎస్ని మెనీ టు మెనీ రిలేషన్షిప్ అని కూడా మనం కాల్ చేయొచ్చు. And third one is relational DBMS.
సో రిలేషనల్ డిబిఎంఎస్ మనం యూజ్ చేసే డిబిఎంఎస్ ఇప్పుడు మీ త్రూ అవుట్ మీ సబ్జెక్ట్ అంతా మీరు యూజ్ చేసేది ఏంటిది రిలేషనల్ డిబిఎంఎస్. సో ఇన్ దిస్ రిలేషనల్ డిబిఎంఎస్ డేటా వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. Data was organized in the form of tables and relationships. సో ట్యాబ్లెట్ ఫామ్లో డేటాని స్టోర్ చేస్తాం. డేటా అంతా రిలేషనల్ డిబిఎంఎస్లో ఎలా స్టోర్ చేస్తాం? ట్యాబ్లెట్ ఫామ్లో స్టోర్ చేస్తాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? బేస్డ్ ఆన్ డేటా మోడల్స్. ఎందుకు డేటా మోడల్స్ బేస్ చేసుకుని అంటే ఒక్కొక్క క్రైటీరియాలో ఒక్కొక్క వేలో ఒక్కొక్క మెథడ్లో డేటాని స్టోర్ చేస్తాం. సో హైరార్కీలో ట్రీ స్ట్రక్చర్ ఫామ్లో డేటాని స్టోర్ చేస్తాం. నెట్వర్క్ డిబిఎంఎస్లో లింక్ లిస్ట్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తాం. రిలేషనల్ డిబిఎంఎస్లో ట్యాబ్లెట్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తాం. సో టేబుల్స్ అంటే రికార్డ్స్, ఫీల్డ్స్ అని చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, కాలమ్స్, రోస్ ఉంటాయి కదా. సో ఆ ఫార్మాట్లో రిలేషనల్ డిబిఎంఎస్లో డేటాని స్టోర్ చేస్తాం. అది ఫస్ట్ క్లాసిఫికేషన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో సెకండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. Depending on the number of users, the DBMS is divided into two categories. First one is single user system and second one is multi-user system. So, అంటే ఆ డేటాబేస్ని ఎట్ ఏ టైం ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేయగలరో దాన్ని బేస్ చేసుకొని టూ క్లాసిఫికేషన్స్, టూ క్రైటీరియాస్ డిజైన్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటి? సింగిల్ యూజర్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ యూజర్ సిస్టమ్. సో సింగిల్ యూజర్ సిస్టమ్ ఏంటంటే ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఒకే సిస్టంలో ఉంటుంది. ద డేటాబేస్ రిసైడ్స్ ఆన్ ఏ వన్ సింగిల్ కంప్యూటర్ అండ్ ఇట్ ఈస్ యాక్సెస్డ్ బై ఓన్లీ వన్ పర్సన్ ఎట్ ఏ టైమ్. సో సింగిల్ యూజర్ సిస్టంలో డేటాబేస్ ఒకే సిస్టంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక్క పర్సన్ మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేయగలరు. అదే మల్టీ యూజర్ సిస్టమ్ అయితే డేటాని సైమల్టేనియస్గా మోర్ దాన్ వన్ పర్సన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటా ఇన్ ద డేటాబేస్ ఎట్ ఏ టైమ్. బట్ సింగిల్ యూజర్ సిస్టమ్ కేసులో అలా కాదు. ఓన్లీ వన్ యూజర్ కెన్ యాక్సెస్ ద డేటా ఇన్ ద డేటాబేస్ ఎట్ ఏ టైమ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ యూజర్ సిస్టమ్ ద డేటా కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ యూజర్స్. సో డేటాబేస్ అనేది సైమల్టేనియస్గా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మల్టీ యూజర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆన్లైన్ బుక్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో బుక్ డేటాబేస్ ఏదైనా బుక్స్ రివ్యూ చేస్తుంటే సో ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ యాక్సెస్ దట్ బుక్ డేటాబేస్. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే డేటాబేస్ అనేది మోర్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో త్రూ నెట్వర్క్ యాక్సెస్ చేసుకోవచ్చు, మల్టీ యూజర్ సిస్టమ్. సో దట్స్ వై more number of people can access the data in the database at a time. అది మల్టీ యూజర్ సిస్టమ్ అంటాం. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్లో టూ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ యూజర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టీ యూజర్. సింగిల్ యూజర్ అంటే ఓన్లీ సింగిల్ పర్సన్ కెన్ యూజ్ ఎట్ ఏ టైమ్. మల్టీ యూజర్ అయితే మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ ద డేటా ఎట్ ఏ టైమ్. థర్డ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైట్స్. సైట్స్ ఇన్ ద మీన్స్ places. Sites and place. So depending on the number of sites over which the database is distributed, that means డేటాబేస్ అనేది ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యిందో దాన్ని బేస్ చేసుకొని టూ క్లాసిఫికేషన్స్ డిరైవ్ చేసాం. సో వాట్ ఆర్ దోస్? దోస్ ఆర్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. సో ఆ డేటాబేస్ అనేది ఏ ప్లేసెస్లో స్టోర్ అయి ఉందో దాన్ని బేస్ చేసుకుని టూ కేటగిరీస్ డిజైన్ చేసాం. ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్. సో ఫస్ట్ వన్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏంటంటే ఒక సింగిల్ సిస్టంలోనే రన్ అవుతుంది. అంటే డేటాబేస్ అట్ ద సేమ్ టైం డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ అండ్ DBMS softwares reside at a single computer. డేటాబేస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ రెండు ఒకే కంప్యూటర్లో ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటాం. సో యూజర్ దాన్ని యాక్సెస్ చేయాలంటే ఒక డమ్మీ టెర్మినల్ కనెక్ట్ చేసుకొని త్రూ దట్ డమ్మీ టెర్మినల్ డేటాను యాక్సెస్ చేస్తారు సెంట్రలైజ్డ్ డేటాబేస్ అయితే. ఎందుకంటే డేటాబేస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ రెండు ఒకే సిస్టంలో ఉన్నాయి కాబట్టి ఒక డమ్మీ టెర్మినల్ కనెక్ట్ చేసుకొని
ఆ డేటాను యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ లేదు కాబట్టి డమ్మీ టెర్మినల్ కనెక్ట్ చేయగలం కంపల్సరీగా. సో సెకండ్ కేటగిరీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. సో దీనిలో ఏంటంటే డేటాబేస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. డిస్ట్రిబ్యూట్ అయిపోవడం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు సెంట్రలైజ్డ్లో డేటాబేస్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ రెండు ఒకే సిస్టంలో ఉంటాయి కదా. ఇక్కడ అలా కాదు. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో డేటాబేస్ ఒక చోట ఉంటుంది, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఒక సిస్టంలో ఉంటుంది. అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, డివైడ్ అయిపోతాయి. సో అలా డివైడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎనీ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు డేటాని. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అంటే ఆ సిస్టమ్ లొకేషన్ ఎక్కడున్నా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డేటాబేస్ అయితే ఒక సిస్టమ్ నుంచి కనెక్ట్ అవుతాం, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఒక సిస్టంలో ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి అక్కడ సో ప్రాబ్లమెటిక్గా ఉండదు. ఏ లొకేషన్ నుంచి అయినా కనెక్ట్ అవ్వచ్చు, డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ నీడెడ్ థింగ్ ఏంటంటే నెట్వర్క్. సో నెట్వర్క్ లేకుండా ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ని ఆపరేట్ చేయలేం. సో కంపల్సరీగా వీ నీడ్ ఏ నెట్వర్క్. సో నెట్వర్క్ ఉంటే మనం ఎలాంటి లొకేషన్ ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో అది థర్డ్ క్లాసిఫికేషన్. ఫోర్త్ వన్ బేస్డ్ ఆన్ ది పర్పస్. సో పర్పస్ని బేస్ చేసుకొని అంటే ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసే వే ఆఫ్ యూటిలైజింగ్ బేస్ చేసుకొని కూడా మనం 2 క్లాసిఫికేషన్స్ డిరైవ్ చేసాం. సో ఫస్ట్ వన్ ఈజ్ జనరల్ పర్పస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్పెషల్ పర్పస్. సో ఫస్ట్ వన్ జనరల్ పర్పస్ అంటున్నాం కదా. సో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది బేసికలీ ఇట్స్ ఎ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. డిబిఎంఎస్ ఈజ్ బేసికలీ ఏ జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్. అంటే దాని డిజైనింగ్ నేచరే జనరల్ పర్పస్. బట్ సమ్ కేసెస్ ఆ డిబిఎంఎస్ని కొన్ని స్పెషల్ పర్పసెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఒక డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉందంటే అది అందరికీ అప్లికబుల్గా, జనరల్ పర్పస్ ఇన్ ద సెన్స్ అందరినీ టార్గెట్ చేసేలాగా ఉంటుంది. అంటే ఓల్డ్ లివింగ్ థింగ్స్ అన్నిటినీ టార్గెట్ చేసేలాగా, అందరినీ టార్గెట్ చేసేలాగా, అన్ని నీడ్స్ని సాటిస్ఫై చేసేలాగా ఉంటుంది బేసికల్ బై నేచర్ డిబిఎంఎస్. బట్ దాన్ని కొంత స్పెషల్ పర్పస్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ స్పెషల్ పర్పస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్లైన్ రిజర్వేషన్స్ కానీ రైల్వేస్లో కానీ యూజ్ చేసే డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్, వాటిలన్నిటిని స్పెషల్ పర్పస్ అంటాం. అంటే వాటిని రిమైనింగ్ పర్పస్కి మనం యూజ్ చేయం. రైల్వేస్ డిబిఎంఎస్ ఉంటే దానికే యూజ్ చేయగలం. అంటే దాని డిజైనింగ్ నేచర్ అలా ఉంటుంది, దాన్ని అలా కొంత స్పెషల్ పర్పస్గా కన్వర్ట్ చేసుకోగలం. ఆల్రెడీ ఉన్న జనరల్ పర్పస్ని స్పెషల్ పర్పస్గా మనం కన్వర్ట్ చేయగలం. దాన్ని అప్పుడు రైల్వేస్ వాళ్ళు మాత్రమే యూటిలైజ్ చేయగలరు. ఇప్పుడు ఎయిర్లైన్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంది అంటే అది ఎయిర్లైన్ వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసేలాగా ఉంటుంది ఆ స్పెషల్ పర్పస్ సాఫ్ట్వేర్ అనేది. జనరల్ పర్పస్ అంటే అందరినీ టార్గెట్ చేసేలాగా ఉంటుంది. స్పెషల్ పర్పస్ ఎలా ఉంటుంది, కొన్ని స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్ని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. ఓకే, సో అది పర్పస్ బేస్డ్ ఆన్ ది పర్పస్, జనరల్ పర్పస్ అండ్ స్పెషల్ పర్పస్. బట్ డిబిఎంఎస్ ఈజ్ బై default it is a general purpose software. Okay, next concept is data models. So data model means, so a data model is a representation of reality. A data model is a representation of reality. సో ప్రతి అసలు డేటా మోడల్ అంటే ఒక రిప్రజెంటేషన్. మనం ఏదైతే చేయాలనుకుంటే ఒక బ్లూ ప్రింట్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హ్యూజ్ డేటాబేస్ డిజైన్ చేయాలి అనుకుంటున్నాం. సో డైరెక్ట్గా మనం డేటాబేస్ని డిజైన్ చేయలేము. అంత పెద్ద డేటాబేస్ డిజైన్ చేయాలంటే అంత సింపుల్గా ఎలా డిజైన్ చేసేస్తాం. ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాం. హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తామా? బిఫోర్ కన్స్ట్రక్షన్ మనం ఒక ప్లాన్ మేక్ చేసుకుంటాం. ఏంటి ఆ ప్లాను? సో ఏ రూమ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఏ రూమ్ తర్వాత ఏది, ఏ రూమ్ ఎంత సైజు ఉంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అని ఒక ప్లాన్ ముందే రెడీ చేసుకుంటాం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే. ఏంటి ఆ ప్లాన్ ఏంటంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్. ఆ ప్లాన్ని బేస్ చేసుకొని మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం, కంప్లీట్ హౌస్. సిమిలర్గా డేటా మోడల్ కూడా అంతే. ఒక డేటాబేస్ డిజైన్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా బిఫోర్ దట్ మనం ఏం చేస్తాం అంటే ఒక డేటా మోడల్ని క్రియేట్ చేసుకుంటాం. అందుకే దాన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ అంటున్నాను. రిప్రజెంటేషన్ ఆఫ్ రియాలిటీ అంటే మనం ఏదైతే డేటాబేస్ డిజైన్ చేయాలనుకుంటున్నాం, ఎలాంటి డేటాబేస్ డిజైన్ చేయాలనుకుంటున్నాం, ఆ డేటాబేస్లో ఎలాంటి ఫార్మాట్ ఉండాలి,
ఏ వేలో మనం డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నాం, ఇవన్నీ డిసైడ్ చేసుకోవడానికి ముందే మనం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటున్నాం. దాన్నే డేటా మోడల్ అంటున్నాం. ఓకే, సో ఈ డేటా మోడల్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి మనకి. సో ఏంటో చూద్దాం కాంపోనెంట్స్ ఆఫ్ డేటా మోడల్. సో ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రక్చరల్ పార్ట్. స్ట్రక్చరల్ పార్ట్ అంటున్నాం కదా. స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే అవుట్లైన్, అసలు ఎలా ఉండాలి అనేది, అవునా? సో ది స్ట్రక్చరల్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ రూల్స్ అకార్డింగ్ టు విచ్ డేటాబేసెస్ క్యాన్ బీ కన్స్ట్రక్టెడ్. సో ఆ డేటాబేస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనే డీటెయిల్స్ ఈ స్ట్రక్చరల్ పార్ట్లో ఉంటాయి. అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఆ రూల్స్ అన్నీ మనం స్ట్రక్చరల్ పార్ట్లో స్పెసిఫై చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ మ్యానిపులేటివ్ పార్ట్. సో మ్యానిపులేటివ్ పార్ట్ ఏం లేదు, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో సమ్ డేటా స్టోర్ చేస్తాం కదా, ఆ డేటాకి ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, ఏ ఆపరేషన్స్, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ అలౌడ్ అండ్ వాట్ ఆపరేషన్స్ ఆర్ నాట్ అలౌడ్, అవి స్పెసిఫై చేసేదాన్ని మ్యానిపులేటివ్ పార్ట్ అంటాం. మ్యానిపులేషన్ అంటే అంతే కదా, ఏమైనా చేంజెస్ ఎలాంటి చేంజెస్ మనం పర్ఫామ్ చేయొచ్చు, ఆ రూల్స్ అన్ని స్పెసిఫై చేసేదాన్ని మ్యానిపులేటివ్ పార్ట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఎలాంటి ఇన్సర్షన్స్ మాత్రమే పర్ఫామ్ చేయగలం, అది మనం స్పెసిఫై చేస్తాం మ్యానిపులేటివ్ పార్ట్లో. ఇన్ కేస్ మాడిఫై చేయాలనుకుంటున్నాం, సో ఎలాంటి మోడిఫికేషన్స్, ఎలా మాడిఫై చేయొచ్చు ఈ డేటాబేస్ని, ఆ రూల్స్ స్పెసిఫై చేసేదాన్ని మ్యానిపులేటివ్ పార్ట్ అంటాం. డేటాని ఒకవేళ అప్డేట్ చేయాలన్నా, మనం యాక్సెస్ చేయాలి అన్నా ఇలాంటి రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఏదైనా సరే మనం డిబిఎంఎస్లో ఎలాంటి టాస్క్ పర్ఫామ్ చేసినా మనం స్టాండర్డ్స్ని కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ చేయాలి కాబట్టి ఆ రూల్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తాం, అప్డేషన్కి కానీ రిట్రైవింగ్ కానీ. నెక్స్ట్ వన్ ఇంటిగ్రిటీ రూల్స్. సో ఇంటిగ్రిటీ రూల్స్ ఏంటంటే, ఈ ఇంటిగ్రిటీ రూల్స్ డేటాని యాక్యురేట్గా ఉండేలాగా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు దీంట్లో కొన్ని రూల్స్ స్పెసిఫై చేస్తాం ఇంటిగ్రిటీ రూల్స్లో. ఆ రూల్స్ దోస్ రూల్స్ ఎన్ష్యూర్స్ ద డేటా ఈజ్ యాక్యురేట్ ఆర్ నాట్. సో మనం ఇన్సర్ట్ చేసే డేటా మస్ట్ అండ్ షుడ్గా యాక్యురేట్గా ఉండడానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటా ఆ రూల్స్ని ఇంటిగ్రిటీ రూల్స్లో స్పెసిఫై చేస్తాం. ఓకే, ఈ 3 మేజర్ కాంపోనెంట్స్ డేటా మోడల్లో. స్ట్రక్చరల్ పార్ట్ ఉండాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది స్ట్రక్చరల్ పార్ట్. మ్యానిపులేటివ్ పార్ట్, వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆర్ చేంజెస్ ఆర్ యాక్సెసింగ్ ఆఫ్ డేటా, ఏమేం పర్ఫామ్ చేయొచ్చు అనేది మ్యానిపులేటివ్ పార్ట్లో. ఇంటిగ్రిటీ రూల్స్లో సమ్ రూల్స్, దోస్ రూల్స్ ఆర్ హెల్ప్స్ టు మెయింటైన్ ద డేటా యాక్యురేట్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడల్. సో అసలు డేటా మోడల్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా? ఆబ్వియస్లీ ఇంపార్టెన్స్ ఉంది, అవునా కదా? ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది? చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. వై? సో ఎందుకు అంటే, మనం డైరెక్ట్గా డేటాబేస్ని డిజైన్ చేయడం కన్నా, డేటాబేస్ని డైరెక్ట్గా డిజైన్ చేసే కన్నా డేటా మోడల్ యూజ్ చేసి డేటాబేస్ని డిజైన్ చేస్తే ఒక పర్ఫెక్ట్ డేటాబేస్ మనం డిజైన్ చేయగలం. ఎందుకు అసలు డేటా మోడల్ ఎందుకు ముందే డేటా మోడల్ కావాలి? ఇప్పుడు డేటాబేస్ అనేది ఒక లార్జ్ థింగ్, దానికి ముందు ఒక డేటా మోడల్ క్రియేట్ చేయాలి అంటే అది కూడా ఒక లార్జ్ థింగ్ అవుతుంది. అంటే కంపేర్డ్ టు డేటాబేస్ అంత లార్జ్ థింగ్ కాకపోయినా సమ్వాట్ ఇట్స్ ఏ లార్జ్ వన్. ఒక టైం కన్జ్యూమింగ్ టాస్కే డేటా మోడల్ని క్రియేట్ చేయడం, ఒక టైం కన్జ్యూమింగ్ టాస్కే. కానీ మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఎప్పుడైతే మనం డేటా మోడల్ యూజ్ చేసి డేటాబేస్ని డిజైన్ చేస్తున్నామో ఒక పర్ఫెక్ట్ అండ్ గుడ్ అండ్ అప్రోప్రియేట్ డేటాబేస్ అనేది ఫామ్ అవుతుంది. అంత లార్జ్ డేటాబేస్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మిడిల్లో మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే అది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మెమరీ. అదే మనం ముందే డేటా మోడల్ క్రియేట్ చేస్తే ఎలాంటి రెక్టిఫికేషన్స్ చేయొచ్చు, ఏమైనా చేంజెస్ చేయొచ్చు, ఆ చేంజెస్ అన్నీ ముందే మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. డేటా మోడల్లో పర్ఫామ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనం ప్లాన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసాము అనుకోండి, మొత్తం ఆల్మోస్ట్ ఒక 50% కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఆ రూమ్ సైజెస్లో కానీ, లేదంటే ఇంకా బిగ్ సైజులు రావాలి, లేకపోతే కొన్ని రూమ్స్ స్మాల్గా రావాలి, కొన్ని రూమ్స్ బిగ్గా రావాలి అనుకున్నాం. అప్పుడు మనం చేంజ్ చేసామంటే మనకి టైం వేస్ట్, మెటీరియల్ వేస్ట్, లేబర్ కాస్ట్ వేస్ట్, అవును కదా? అలాగే డేటాబేస్ డిజైనింగ్లో కూడా అంతే. మనం సగం చేసిన తర్వాత ఒక 50% ఆఫ్ ది డేటాబేస్ కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే
కన్స్ట్రక్షన్లో ఆ డేటాబేస్ని మేక్ చేయడంలో మనం ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ 50% ఆఫ్ ది హార్డ్ డిస్క్ డేటా ఆక్యుపై అయిపోయి ఉంటుంది. అవునా కదా? ఆ ఆక్యుపై అయిపోయింది మళ్ళీ రిమూవ్ చేసుకోవడం, ఇప్పుడు వరకు మనం పర్ఫామ్ చేసిన టాస్క్ని మళ్ళీ రీమోడల్ చేయడం, ఇంత టైం కన్జ్యూమింగ్, మెమరీ వేస్టేజ్, ఎవ్రీథింగ్ పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని డేటా మోడల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అక్కడ. ఒక గుడ్ డేటాబేస్ డిజైన్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్లీ వీ నీడ్ ఎ డేటా మోడల్ యాజ్ ఏ ఫౌండేషన్. మస్ట్ అండ్ షుడ్గా ఫౌండేషన్ లాగా డేటా మోడల్ యూజ్ చేసుకోవాలి. సో ఇందులో ఒక సింపుల్ రిప్రజెంటేషన్, డేటా మోడల్ అనేది ఒక సింపుల్ రిప్రజెంటేషన్, దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఉంది. సో ఇంటిగ్రిటీ, మనకి డేటా ఇంటిగ్రిటీ కూడా ఎన్ష్యూర్ అవుతుంది. ఎందుకంటే మనకి స్ట్రక్చరల్ పార్ట్ ఉంది, మ్యానిపులేటివ్ పార్ట్ ఉంది, ఇంటిగ్రిటీ రూల్స్ ఉన్నాయి. సో స్ట్రక్చరల్ పార్ట్లో ఎలా డిజైన్ చేయాలి, మ్యానిపులేటివ్లో ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఇంటిగ్రిటీ రూల్స్లో డేటా యాక్యురేట్గా ఉండడానికి ఏవే రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. వాటిని ఫాలో అవుతూ ఆ రూల్స్ అండ్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ డేటాబేస్ని డిజైన్ చేస్తాం కాబట్టి సో పర్ఫెక్ట్ అండ్ గుడ్ డేటాబేస్ కంపల్సరీగా డిజైన్ అవుతుంది. మస్ట్ అండ్ షుడ్గా డేటా మోడల్కి ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ వన్, డేటా మోడల్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. సో అసలు డేటా మోడల్ కావాల్సిన మేజర్ థింగ్స్, అసలు ఒక డేటా మోడల్ బిల్డ్ చేయాలి అంటే మనకు కావాల్సిన మేజర్ థింగ్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎంటిటీ. ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ థింగ్, ఏదైనా ఉండొచ్చు, ఒక ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ స్పెసిఫై చేస్తాను చూడండి. స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఒక టీచర్ అయి ఉండొచ్చు, ఒక ఎంప్లాయీ ఉండొచ్చు. థింగ్ అన్నాను కదా, ఒక టేబుల్ అయి ఉండొచ్చు, అది కూడా ఒక ఎగ్జాంపుల్. టేబుల్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. టెలివిజన్, ఇట్స్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. కార్, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటిటీ. స్టూడెంట్, టీచర్, ఎంప్లాయీ, టేబుల్, కార్, స్టూల్, చైర్, whatever it is, both all those are examples of entities. And the second one is attribute. Attribute means a characteristic of an entity. సో attribute అంటే ఏంటి? ఎంటిటీ క్యారెక్టరిస్టిక్స్ని స్పెసిఫై చేసేదాన్ని అట్రిబ్యూట్స్ అంటాం. సో ప్రతి ఎంటిటీకి మోర్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేమ్, శాలరీ, జాబ్. ఇవన్నీ ఏంటి? ఎంప్లాయీ అనే ఎంటిటీ యొక్క అట్రిబ్యూట్స్. సో ఒక ఎంప్లాయీకి నేమ్ ఉంటుందా? ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, ఆ ఎంప్లాయీకి శాలరీ ఉంటుంది, ఆ పర్టికులర్ ఎంప్లాయీ డిజిగ్నేషన్, జాబ్ ఇన్ ద సెన్స్ డిజిగ్నేషన్ ఉంటుంది, అవునా కదా? సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఉండొచ్చు. సో మోర్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్, నేను ఇక్కడ కొన్ని స్పెసిఫై చేశాను. సో అలా మోర్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. వాటిల్ని ఆ ఎంటిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం అట్రిబ్యూట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉంది, స్టూడెంట్కి ఏముంటాయి అట్రిబ్యూట్స్? రిజిస్టర్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్కి ఒక నేమ్ ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ కోర్స్, ఏ కోర్స్ చదువుతున్నారు, ఏ ఇయర్, విచ్ కోర్స్ దే ఆర్ స్టడీయింగ్, విచ్ ఇయర్, వాళ్ళ గ్రేడ్స్ ఎంత, సిజిపిఏ ఎంత, ఎవ్రీథింగ్, అవన్నీ అట్రిబ్యూట్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకోండి. సో కార్ అనేది ఒక ఎంటిటీ అనుకుంటే దాని అట్రిబ్యూట్స్ ఏమేమి అవుతాయి? ఆ కార్కు నేమ్ ఉంటుంది కదా, నేమ్ ఆఫ్ ది కార్, ఆ మోడల్ నెంబర్, ఆ కార్కు ఒక మోడల్ నెంబర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కలర్ ఏంటి, బ్రాండ్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి ఆ కార్కి. సో అలా ప్రతి ఎంటిటీకి వాటి క్యారెక్టరిస్టిక్స్ని డిఫైన్ చేస్తే అవే అట్రిబ్యూట్స్ అవుతాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ ఏంటంటే అసోసియేషన్ అమంగ్ 2 or more ఎంటిటీస్ అంటున్నాం. అంటే ఒకటి లేదా 2 ఎంటిటీస్ మధ్య ఉండే లింక్ని మనం రిప్రజెంట్ చేయడాన్ని రిలేషన్షిప్ అంటాం. ఇప్పుడు మనకి 4 types ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూడండి, 1-to-1 రిలేషన్షిప్ అంటున్నాను. సో దానికి ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వర్సెస్ మేనేజర్ అన్నాను. అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్కి ఒకలే మేనేజర్ ఉంటారు, ఇద్దరు మేనేజర్స్ ఉంటారా? ఒక డిపార్ట్మెంట్కి ఒకలే మేనేజర్. ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటే సేల్స్ మేనేజర్ ఉంటారు, సేల్స్ డిపార్ట్మెంట్కి సేల్స్ మేనేజర్ ఉంటారు. అలా ఒక డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మేనేజర్ ఉంటారు. సో దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటున్నాను. అండ్ సెకండ్ వన్ ఏంటి? 1-to-many రిలేషన్షిప్ అంటున్నాను. అంటే ఆ 2 ఎంటిటీస్కి మధ్య 1-to-many రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ మేనేజర్ అనేది ఒక ఎంటిటీ, ఎంప్లాయీ అనేది ఒక ఎంటిటీ. వీళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్ ఏంటి? మేనేజర్కి ఎంప్లాయీకి మధ్య ఉండే రిలేషన్ ఏంటంటే 1-to-many. ఎందుకని? ఇప్పుడు ఒక మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్ అండర్లో ఒక్క ఎంప్లాయీ ఉంటారా, మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారా? మస్ట్ అండ్ షుడ్గా మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒక మేనేజర్ అండర్లో ఒక 100 members ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు దాన్ని ఏమంటాం మనం?
వన్ టు మెనీ రిలేషన్షిప్పే కదా. ఓకే. థర్డ్ వన్ ఏంటి? మెనీ టు వన్ రిలేషన్షిప్. దీన్నే రివర్స్లో చూడండి, ఎంప్లాయీ వర్సెస్ మేనేజర్, మోర్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ వన్ మేనేజర్. సో మెనీ టు వన్ రిలేషన్షిప్పే కదా. అండ్ మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఏంటంటే స్టూడెంట్ వర్సెస్ కోర్స్. ఇప్పుడు మీరు జాయినింగ్ టైంలో, ఎట్ ద ఇనిషియల్ టైమ్ ఆఫ్ యువర్ జాయినింగ్, మీకు ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి? మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అన్ని కోర్సెస్ ఉంటాయి అనట్లేదు నేను. ఇప్పుడు 1000-2000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఆ 1000 మెంబర్స్కి మన దగ్గర ఒక 10 కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఆ 10 కోర్సెస్లోంచి ఏదో ఒక కోర్స్ పిక్ చేసుకోవచ్చు స్టూడెంట్. సో అందుకే దీన్ని ఏమంటున్నాం? మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. సో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్. సో ఆ రెండు ఎంటిటీస్ మధ్య ఉండే రిలేషన్షిప్. ఇప్పుడు స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ, కోర్స్ అనేది ఒక ఎంటిటీ. సో ఈ రెండు ఎంటిటీస్కి మనం ఏం చెప్తున్నాం? ఒక రిలేషన్ చెప్తున్నాం. స్టూడెంట్కి కోర్స్కి ఏంటంటున్నాం? ఆ రిలేషన్ మెనీ టు మెనీ అంటున్నాం. అదే డిపార్ట్మెంట్కి మేనేజర్కి ఉన్న రిలేషన్ ఏమంటున్నాం? వన్ టు వన్. ఆబ్వియస్లీ ఇట్స్ వన్ టు వన్. ఓకే. సో అలా రిలేషన్షిప్ని స్పెసిఫై చేయొచ్చు. మనకి 4 రిలేషన్షిప్స్ ఉన్నాయి: వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు వన్ అండ్ మెనీ టు మెనీ. ఓకే. అండ్ లాస్ట్ వన్, కన్స్ట్రైంట్. సో కన్స్ట్రైంట్ అంటే ఏంటంటే, కన్స్ట్రైంట్ ఈజ్ ఎ రిస్ట్రిక్షన్ ప్లేస్డ్ ఆన్ ద డేటా. సో రిస్ట్రిక్షన్ ప్లేస్ చేస్తున్నాం డేటా మీద అంటున్నాం. ఏంటో రిస్ట్రిక్షన్ అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంప్లాయీ శాలరీ మస్ట్ బీ బిట్వీన్ 10,000 and 50,000 అంటున్నాం. అంటే ఆ కంపెనీలో జాయిన్ అయ్యే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి మస్ట్ అండ్ షుడ్గా శాలరీ స్కేల్ అనేది 10,000 నుంచి 50,000 ఉండాలి. అంటే బిలో 10,000 ఉండకూడదు, ఎబో 50,000 ఉండకూడదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఒక పర్టికులర్ స్టూడెంట్ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా 10 డిజిట్స్ ఉండాలి. దాన్ని కన్స్ట్రెంట్ అంటున్నాం, దాన్ని రిస్ట్రిక్షన్ అంటున్నాం. డేటా ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా ఆన్లైన్ ఫామ్స్ ఫిల్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, మొబైల్ నెంబర్స్ మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా 10 డిజిట్స్ తీసుకుంటుంది. మీరు బిలో 10 డిజిట్స్ ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది, లేదా ఎబో 10 డిజిట్స్ ఇస్తున్నప్పుడు అసలు ఎంట్రీ అవ్వదు 11th డిజిట్. వాటిని కన్స్ట్రైంట్స్ అంటాం, రిస్ట్రిక్షన్స్. దీనివల్ల ఏంటంటే, కన్స్ట్రైంట్స్ వల్ల డేటా అనేది యాక్యురేట్గా ఉంటుంది. అంటే ఎంతైతే డేటా మనం ఉండాలి అనుకుంటున్నా ఆ డేటా అంతా మనం యాక్సెస్ చేయగలం, అంటే స్టోర్ చేయగలం డేటాబేస్లో. సో అది కన్స్ట్రైంట్ అంటున్నాం మనం. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్, కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ డిబిఎంఎస్. కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ డిబిఎంఎస్. కాంపోనెంట్స్ ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి? మీడియేటరీగా యాక్ట్ చేయడం. కాంపోనెంట్స్ అంటే దాంట్లో ఉన్న పార్ట్స్. సో డిబిఎంఎస్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ ద డేటాబేస్. బై డిఫాల్ట్ డిబిఎంఎస్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇంటర్ఫేస్లోనే యాక్ట్ చేస్తుంది. ఎందుకని? యూజర్ రిక్వెస్ట్ చేస్తారు పర్టికులర్ డేటా కావాలని. ఇప్పుడు యూజర్ డేటాను యాక్సెస్ చేస్తున్నారు అంటే ఏంటి? సమ్ పర్టికులర్ సార్ట్ ఆఫ్ డేటా మనకు కావాలి అని చెప్పి యూజర్ యాక్సెస్ చేస్తారు. అప్పుడు డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది? డేటాబేస్లో ఆ డేటాని సార్ట్ అవుట్ చేసి యూజర్కి మళ్ళీ రిటర్న్ సెండ్ చేస్తుంది. సో అంటే ఏంటి దాని మీనింగ్? డిబిఎంఎస్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేస్. యూజర్కి డేటాబేస్కి మధ్యలో డిబిఎంఎస్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి మనకి. డిబిఎంఎస్ ఆ కాంపోనెంట్స్ అన్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ కాంపోనెంట్స్, కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అంటున్నాం కదా, ఈ కింద స్పెసిఫై చేసినవన్నీ కాంపోనెంట్సే. డేటా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, యూజర్స్. ఈ 4 కాంపోనెంట్స్ ఏదైతే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉందో అది దాని పర్టికులర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ 4 కాంపోనెంట్స్. సో అసలు ఆ కాంపోనెంట్స్ ఏంటి, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ వన్ డేటా అంటూ. డేటా అనేది కూడా ఒక కాంపోనెంటే కదా. అసలు డేటా అనేది లేకుండా డేటాబేస్ ఫామ్ అవుతుంది, అవునా కదా? డేటా ఉంటేనే డేటాబేస్ ఫామ్ అవుతుంది. డేటా లేకుంటే డేటాబేస్లో ఏం ప్లేస్ చేస్తాం మనం? డేటాబేస్లో ఉండేదంతా డేటానే. సో ఫస్ట్ కాంపోనెంట్ అందుకే డేటా. సో అందుకే అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది డేటాబేస్ సిస్టమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది డేటాబేస్ సిస్టమ్. సో మేజర్గా దీంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? యూజర్ డేటా అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మెటా డేటా. యూజర్ డేటా అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఆఫ్ డేటా. టేబులర్ ఫామ్లో డేటా స్టోర్ చేస్తాం అంటున్నాం కదా మనం డేటాబేస్లో. రిలేషనల్ డేటాబేస్ మనం ఫాలో అయ్యేది
దాంట్లో డేటా ఎలా ఉంటుంది, టేబులర్ ఫామ్లో ఉంటుంది అంటున్నాం. సో టేబులర్ ఫామ్లో ఉండే ఆ డేటాని యూజర్ డేటా అంటున్నాం మనం. దాన్ని రిలేషన్స్ ఆర్ టేబుల్స్ ఆర్ స్కీమాస్ అంటాం. ఆ డేటాలో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. రోస్ని టపుల్స్ అంటాం, కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాం. కాలమ్స్ని ఫీల్డ్స్ అనొచ్చు, ఫీల్డ్స్ ఆర్ డొమైన్స్ అంటాం. రోస్ని రికార్డ్ ఆర్ టపుల్ అనొచ్చు. సో అలా ఉండే డేటాని యూజర్ డేటా అంటాం. అంటే యూజర్ డేటా ఏంటంటే అందులో స్టోర్ అయ్యే డేటా అంతా యూజర్ రిలేటెడ్ డేటా అని. నెక్స్ట్ వన్ మెటా డేటా. సో మెటా డేటా అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. డేటా అబౌట్ డేటా, కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది యూజర్. కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ప్రతి ఎంత ఆ యూజర్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఫీల్డ్లోనూ కన్స్ట్రైంట్స్ పోస్ట్ చేస్తాం, ఇంటిగ్రిటీ ఉండేలాగా ఆ ఎంటైర్ డేటాని మనం కలెక్ట్ చేసి స్టోర్ చేయడం మెటా డేటా. సో డేటాలో యూజర్ డేటా, మెటా డేటా. యూజర్ డేటా అంటే టేబుల్స్లో స్టోర్ అయిన డేటా, మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. సెకండ్ వన్ హార్డ్వేర్. సెకండ్ వన్ హార్డ్వేర్ అంటున్నాం. సో హార్డ్వేర్ కన్సిస్ట్ ఆఫ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. మీకు ఆల్రెడీ తెలుసు సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అంటే ఏంటమ్మా, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, ఆప్టికల్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్ ఎక్సెట్రా. వీటన్నిటిని హార్డ్వేర్ అంటాం. సో వితౌట్ హార్డ్వేర్ మనం ఏమన్నా డేటాబేస్ ఫామ్ చేయగలమా? హార్డ్వేర్ కూడా ఒక కాంపోనెంటే కదా. సో ఏంటది, ఒక మ్యాగ్నెటిక్ డిస్కో లేదా ఒక హార్డ్ డిస్కో బై చేసి మనం ఈ ఫస్ట్ కాంపోనెంట్ ఏదైతే డేటా ఉంది అంటున్నామో ఆ డేటాని ఈ హార్డ్వేర్ కాంపోనెంట్లోనే స్టోర్ చేయాలి. సో హార్డ్వేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ కాంపోనెంట్ ఇన్ డిబిఎంఎస్. సో కంపల్సరీగా మనకి ఈ డేటాని స్టోర్ చేయాలంటే ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనరే ఇక్కడ మనకి హార్డ్వేర్ కాంపోనెంట్. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ ఏ హార్డ్ డిస్క్ ఆర్ ఎ మ్యాగ్నెటిక్ డిస్క్ or a floppy disk, optical disk, or a magnetic tape, whatever it is. Okay, and the third one is software. So software, as we know that software means DBMS, database management system అనేది ఒక software. The software part consists of DBMS, which acts as a bridge between user and database. సో యూజర్కి డేటాబేస్కి మధ్యలో ఇంటర్ఫేస్గా యాక్ట్ చేసే సాఫ్ట్వేర్ డిబిఎంఎస్ మనకి ఇక్కడ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ ఆల్సో ఏ కాంపోనెంట్. ఇప్పుడు మన డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ లేకపోయినా ప్రాబ్లమే. ఎందుకని, మన యూజర్ రిక్వెస్ట్ చేసే డేటాబేస్ నుంచి ఫెచ్ చేసి మళ్ళీ యూజర్కి రిటర్న్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి ఆ సాఫ్ట్వేర్ కావాలి. సో ఆ సాఫ్ట్వేర్ ఏంటి, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్. జనరల్గా మనం ఈ సాఫ్ట్వేర్ ఏది యూజ్ చేస్తాం అంటే ఎస్క్యూఎల్, ఒరాకిల్ కార్పొరేషన్ ఎస్క్యూఎల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో ఒరాకిల్ సాఫ్ట్వేర్ అనేది డిబిఎంఎస్కి యూజ్ చేస్తాం. దాంట్లో ఇప్పుడు మనం అట్ ప్రెసెంట్ మనం యూజ్ చేసేది ఏంటంటే ఎస్క్యూఎల్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యూజర్స్. సో యూజర్స్ మీన్స్ the people who manage the databases and perform different operations on the databases in the database system. సో ఎవరైతే డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయడం, ఆపరేషన్స్ అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం, యాక్సెసింగ్, డిలీషన్, ఇన్సర్షన్, ఇలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళని యూజర్స్ అంటున్నాం. సో యూజర్స్లో కూడా మనకి ఒక 5 కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. సో ఫస్ట్ వన్ ఎవరంటే నావీ యూజర్. సో నావీ యూజర్స్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ద డేటాబేస్ సిస్టమ్. అంటే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ డేటాబేస్ గురించి ఉండదు అసలు. అంటే ఆ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తుంది, దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, అంటే చాలా లిటిల్ బిట్ నాలెడ్జ్. అక్కడ ఏదైతే ఉందో దాన్ని అలా బ్లైండ్గా జియో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ వెళ్తారు అంతే నావీ యూజర్స్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ది డేటాబేస్ సిస్టమ్ అండ్ ఇట్స్ సాఫ్ట్వేర్. వాళ్ళని నావీ యూజర్స్ అంటాం. సెకండ్ వన్ ఆన్లైన్ యూజర్స్. These online users have some sort of knowledge about the database system and software when compared to Navi users. Navi users తో కంపేర్ చేస్తే ఆన్లైన్ యూజర్స్కి సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. అంటే దే కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ వయా ఆన్లైన్ కమ్యూనికేట్ అవుతారు కదా ఆన్లైన్ యూజర్స్ అంటున్నాం మనం వాళ్ళని. సో ఆన్లైన్ టెర్మినల్స్ నుంచి ఇండైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు డేటాబేస్తో. సో అందుకని వాళ్ళని ఆన్లైన్ యూజర్స్ అంటున్నాం. సో సమ్ సార్ట్ ఆఫ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అయి ఉంటారు వాళ్ళు డేటాబేస్ కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ యూటిలైజ్ చేయడంలో కొంత ట్రైండ్ అయ్యి ఉంటారు.
వాళ్ళని ఆన్లైన్ యూజర్స్ అంటారు. సో వాళ్ళ ఇంటరాక్షన్ కూడా అంటే త్రూ ఆన్లైన్ టెర్మినల్ ఇంటరాక్ట్ అవుతారు కదా, వాళ్ళ ఇంటరాక్షన్ కూడా లిమిటెడ్ ఇంటరాక్షన్ ఉంటుంది, నాట్ కంప్లీట్ ఇంటరాక్షన్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ అప్లికేషన్ ప్రోగ్రామర్. సో వీళ్ళు కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే కంప్లీట్ ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు, అంటే ప్రోగ్రామింగ్ చేస్తారు. సో ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని ప్రోగ్రామింగ్ చేసి దాన్ని డిజైన్ చేసే పర్సన్స్ని అప్లికేషన్ ప్రోగ్రామర్ అంటారు. వీళ్ళు ఏంటంటే డిబిఏ ఏదైతే రూల్స్ స్పెసిఫై చేస్తారో వాళ్ళ అండర్లో వర్క్ చేస్తారు. అంటే డిబిఏ దగ్గర నుంచి సమ్ ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకొని బేస్డ్ ఆన్ దోస్ ఇన్స్ట్రక్షన్ దే design or they program the software. And fourth one, DBA. DBA means database administrator. So database administrator అనే వాళ్ళు guardian, just he's like a guardian for the database. He's not a owner of the database. DBA అనే వాళ్ళు ఓనర్ కాదు, జస్ట్ హీఈస్ ఏ గార్డియన్. సో వాళ్ళు అన్ని గైడ్ లైన్స్ యూజ్ చేసుకొని సో ఆ కంప్లీట్ డేటాబేస్ ఇంప్లిమెంటేషన్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ రిసీవ్ చేసుకొని అప్లికేషన్ ప్రోగ్రామర్కి గైడ్ లైన్స్ ఇస్తూ డేటాబేస్ని డిజైన్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్స్ ఏంటంటే వీళ్ళు డేటాబేస్తో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతారు. ఆన్లైన్ యూజర్స్ ఏమంటున్నాం, త్రూ ఆన్లైన్ టెర్మినల్స్ నుంచి కమ్యూనికేట్ అవుతారు అంటున్నాం. సో ఈ ఎండ్ యూజర్స్ డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతారు. యూజర్ ఇంటర్ఫేస్ డైరెక్ట్గా డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతారు. వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్స్ ఉన్నాయో ఆ రిక్వెస్ట్లన్నీ త్రూ డైరెక్ట్ ఇంటరాక్షన్తోనే యాక్సెస్ చేస్తారు డేటాని. నెక్స్ట్ వాళ్ళకి ట్రైన్డ్ అయ్యి ఉంటారు వాళ్ళు, ఆ ఎండ్ యూజర్స్ కూడా డేటాబేస్ని ఎలా యాక్సెస్ చేయాలి. డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నారు కదా, ఆన్లైన్ యూజర్స్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ట్రైన్డ్ పీపులే, అండ్ అట్ ది సేమ్ టైం ఎండ్ యూజర్స్ కూడా ట్రైన్డ్ పీపులే. బట్ ఆన్లైన్ యూజర్స్కి కంప్లీట్ ఇంటరాక్షన్ ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎండ్ యూజర్స్ కంప్లీట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ దోస్ ఎండ్ యూజర్స్ ఆల్సో ద ట్రైన్డ్ యూజర్స్. సో ఇవన్నీ కాంపోనెంట్స్, డేటా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ యూజర్స్, ఈ 4 కాంపోనెంట్స్ లేకపోతే డిబిఎంఎస్ అనేది వర్క్ చేయలేదు. సో ఇందులో డిబిఎంఎస్ బై డిఫాల్ట్ వర్క్ చేసేదే ఇంటర్ఫేస్ కాబట్టి కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ ఆఫ్ డిబిఎంఎస్ అంటే ఈ 4 కాన్సెప్ట్స్ రాయాలి: డేటా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, యూజర్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.